ఆయనే నన్ను తగ్గిమంటున్నాడు. నువ్వు ఎనవే నారాయణ గారు నన్ను వదిలే అంటున్నాడు. టైం చాలా అర్థం చేసుకోండి. వేదికకి నమస్కారం. ఉమ్మడి పాలమూరు జిల్లా తెలుగు నేలకి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని అందించింది. అందులో మొదటి వ్యక్తి తెలంగాణ సమాజం ఫ్యూడల్ పాలనలో మగ్గిపోతున్నప్పుడు అక్షరమే ఆయుధంగా సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావడం కోసం సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రిక పెట్టి ఈ తెలుగు సమాజంలో 74% తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆ పత్రికని నడిపి 1930లో ఏర్పడిన కమ్యూనిస్టులు వెనుక ఉండి ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభకి, జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకి ఆయన అధ్యక్షత వహించాడు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చారు. అదే కుటుంబం నుంచి యాదృచ్ఛికంగా ఆ కుటుంబంలో ఉండే ఒక ఉద్యమ వాతావరణం నుంచి ఆ ఇంట్లో దొరికిన పుస్తకాలను చదువుతూ అక్కడి నుంచి తుంగభద్ర నదిని దాటి కర్నూలుకు వెళ్ళి ఆ కర్నూలులో పాఠశాల విద్యార్థిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈనాటి వరకు ఇవాళ మనం అందరం మాట్లాడుకునే ఈ సందర్భం వరకు 83 సంవత్సరాల మనిషి జీవించి ఉంటే 65 సంవత్సరాలు ప్రజా జీవితంలో, కమ్యూనిస్టు పార్టీ జీవితంలో ఉన్న అరుదైన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. వ్యక్తిగతంగా నాకు నిజంగా ఇవాళ నేను ఈ స్థాయిలో తెలుగు సమాజంలో ఈ కాస్త గుర్తింపో, పేరో, ఉద్యోగమో లేకపోతే ఒక మనిషిగానే ఉన్నాను అంటే నాకు సురవరం ప్రతాపరెడ్డి గారే ఇన్స్పిరేషన్. 1985-86 నేను అప్పటికి ఇంకా స్కూల్లోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజులవి. అంబట్పల్లి గ్రామం మాది, లింగాల మండలం, అచ్చంపేట తాలూకా, అప్పుడు కొల్లాపురం తాలూకా. అది కృష్ణారావు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాలూకా. ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ తాలూకాలో మాదొక నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక గ్రామం, వెనుకబడిన గ్రామం. మా గ్రామాన్ని అర్జున్ రావు అనే ఒక దొర పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పటికి 30 ఏండ్ల ముందు నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ఊరిలోకి యువజన సంఘం నాయకుడిగా వీరన్న గౌడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక బీసీ కులస్తుడు, మాదిగ కాని ఇంకొక కులస్తుడు మా ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చొని మా అమ్మ ఇచ్చే నీళ్లు తాగాడు. వీరన్న గౌడు కమ్యూనిస్టు పార్టీ అలా ఒక మనిషిని మా ఇంట్లోకి తీసుకొచ్చింది. అంత మాత్రమే కాదు, అక్కడ ఆ దొరకి వ్యతిరేకంగా పోరాటం మొదలైనప్పుడు మా నాన్న అట్లా సిపిఐ పార్టీలో మొదటి సభ్యుడయ్యాడు మాదిగ కమ్యూనిటీ నుంచి. ఇంకొక దృశ్యం చెప్పి ముగిస్తా. నేను సుధాకర్ రెడ్డి గారిని మా ఊరికి తీసుకురావాలి. ఊళ్ళో దాదాపు ఒక 200 మంది ఆయనను తీసుకురావడం కోసం 1 కిలోమీటర్ నడిచి వెళ్ళారు. ఆయన లింగాల వరకే బస్సు ఉంది, మా ఊరికి బస్సు రాదు. లింగాలలో బస్సు దిగి అక్కడి నుంచి ఇంకొక అబ్దుల్ ఖాదర్ బస్సు నడుస్తూ ఉండేది ఆ రోజుల్లో. ఆ బస్సు మీద వచ్చాడు. వచ్చిన తర్వాత వాగు పొంగి పొర్లుతుంది. ఆ వాగు దాటడం కష్టం, బస్సు అవతల ఆగిపోయింది. మేమందరం చిన్న పిల్లలుగా చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అని. సుధాకర్ రెడ్డి గారు వాగు దాటి రావాలంటే సాధారణంగా ఈ వాగు దాటలేము గనక వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ పాయింట్ విప్పాడు, సెట్ విప్పాడు. నిక్కర్ మీద ఈ పాయింట్ సెట్ తడిసిపోతే మళ్ళీ వచ్చి మీటింగ్లో మాట్లాడడం ఇబ్బంది అవుతుంది కదా. తడిసిపోకుండా 2 విప్పి చేతిలో ఇలా పట్టుకొని ఇట్లా పట్టుకున్నాడండి. ఇలా పట్టుకొని వాగు దాటాడు. ఒక తాడు కట్టారు వాగుకు, అవతలికి తాడు కడితే ఆ తాడు పట్టుకొని ఇలా దాటుకుంటూ మా ఇతోలికి దాటాక ఎద్దుల బండి మీద కూర్చుంటే ఆ ముందు మా మాదిగలు డప్పులు కొడుతూ సురవరం సుధాకర్ రెడ్డి గారిని మా ఊరికి తీసుకొచ్చారు. మొదటి ఉపన్యాసం ఆయన ఉపన్యాసం విన్నాను నా జీవితంలో. మాట్లాడితే ఈయనలాగా మాట్లాడాలి, అది నా మొదటి ముద్ర, నా బాల్యపు ముద్ర అది. అర్జున్ రావు గారు వచ్చి అట్లే సాంబశివరావు గారు లాగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఈ కమ్యూనిస్టులు సభ పెడతారా, నాకు వ్యతిరేకంగా సభ పెడతారా, చూస్తే ఈ సభకి ఎవరు వస్తారు అని కుర్చీ వేసుకొని కూర్చున్నారు అర్జున్ రావు గారు. ఆ కుర్చీ వేసుకొని కూర్చుంటే సభకి చీమల పుట్ట పగిలినట్టు ఊరంతా వచ్చి కూర్చున్నది. అయితే సుధాకర్ రెడ్డి గారు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా అర్జున్ రావు గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. నేను భూస్వాములకు వ్యతిరేకిని, నేను దొరలకి వ్యతిరేకిని, నేను దోపిడిదారులకు వ్యతిరేకిని, నేను వ్యక్తులకు వ్యతిరేకిని కాదు, మా పార్టీ వ్యక్తులకు వ్యతిరేకి కాదు అని మొదలుపెట్టాడు.
ఆ జ్ఞాపకం ఎప్పటికీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం. నేను 2 సార్లు అరెస్ట్ అయ్యి నేను జైల్లో ఉన్నప్పుడు, మహబూబ్నగర్ జైల్లో నన్ను పెట్టినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎస్పీ ఆ రోజు నన్ను నా భార్యని ఇద్దరిని జైల్లో పెట్టారు. కస్టడీ పిటిషన్ వేసి ఇంట్రాగేషన్కి తీసుకున్నారు. మా ఇద్దరితో మాట్లాడుతున్నారు శ్రీనివాసరెడ్డి. రష్యాలో ఏం జరిగింది, చైనాలో ఏం జరిగింది, ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉంటుందా, ఎందుకంటే మీరు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు, ఇట్లా మాట్లాడుతున్నారు. 3-4 గంటలు అయింది. ఒక ఫోన్ మోగింది. అప్పుడు సెల్ ఫోన్ లేవు, ఇంకా 2005 సంగతి చెప్తున్నా. ఆ ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. ఆ ఫోన్ మాట్లాడాడు. ఆయన ముఖంలో మార్పు వచ్చేసింది, ఎస్పీ ముఖంలో. వచ్చిన తర్వాత ఫోన్ పెట్టాక, చూశారా లెక్చరర్ గారు, అప్పుడు నేను ప్రొఫెసర్ని కాలేదు, లెక్చరర్గా ఉన్నాను, సురవరం సుధాకర్ రెడ్డి గారు మీకోసం ఫోన్ చేశారండి, మిమ్మల్ని వదిలిపెట్టమంటున్నారు అన్నాడు. వదిలిపెట్టిన తర్వాత వచ్చి కలిశాను. మామూలుగా అయితే ఏం చెప్తారంటే, సరే నేను విప్లవ రచయితల సంఘంలో ఉన్నాను, నా రాజకీయాలు మీ అందరికి తెలుసు, అందరూ ఏం సజెషన్ ఇస్తారు, మా పార్టీలోకి రండి, అది ప్రమాదకరమైంది, అందులో ఎన్కౌంటర్లు చేస్తారు, ఇట్లా మాట్లాడతారు ఎవరైనా. సుధాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకొని కౌగులించుకొని మగ్దుం భవన్లో, జాగ్రత్తగా ఉండు, పోలీసులు నీ మీద కోపంగా ఉన్నారు అన్నాడు. 1985 నుంచి ఈనాటి వరకు 2020లో నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నేరుగా కేసీఆర్ గారితో మాట్లాడారు. అయినా నాకు బెయిల్ రాలేదనుకోండి. కానీ ఒక మనిషి తన జీవితంలో 65 ఏళ్ల కాలంలో, నా ప్రయాణం తర్వాత ఎంత దూరమైనా వెళ్ళి ఉండొచ్చు కానీ